లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. వరుస సభలు సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సామాన్యులకు మరింత చేరువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలులో పర్యటించి స్థానికుల ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు. ఇక ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా ఆన్ డివైడెడ్ షేర్ ప్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం జరిగిందని జగన్ అన్నారు. ఇక దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలపై సైతం రిజిస్ట్రేషన్ చేసి అక్కా చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలియదు, తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా 2 రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా 2 రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది. ఒక్క ఇళ్ల పట్టాల విషయం ఒకటే కాదు, ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ చీఫ్ ఎడిటర్ కోటెడి అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన దూకుడును మరింతగా పెంచారు. ఈరోజు ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ల కాలంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఆయన చెప్పిన ప్రకారం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు 31 లక్షల మందికి 5 ఏళ్ల కాల వ్యవధిలో పట్టాలు పంపిణీ చేసినటువంటి సంఘటన చోటు చేసుకోలేదని తెలుస్తోంది. అంటే ఈ ప్రకారం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఒక రికార్డుగానే దీన్ని చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికల సభ దాదాపు దీన్ని ఎన్నికల సభగానే ఆయన మార్చినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒంగోలుకు సంబంధించి 21,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తూనే ఆయన ఇప్పటి వరకు 58 నెలల కాలంలో అధికారం చేపట్టిన తర్వాత చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలను కానీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా నవరత్నాలకు సంబంధించి దాదాపు 98% తాము ఇచ్చినటువంటి హామీలను అమలు చేశామనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది విద్య, వైద్య రంగాలకు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని ఆకర్షించాయి. అలాగే ప్రజలకు ఎంతో కొంత ఆ మార్పు స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం ఉంది. దానినే ఆయన ఈ సందర్భంలో కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా పేద వర్గాలు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి అవకాశం కల్పించామని చెప్తున్నారు. దానితో పాటు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని తయారు చేయడం ద్వారా
ద్విభాష అంటే 2 భాషల్లో సబ్జెక్టు ఉండడం వలన పిల్లలకి అర్థమయ్యేటువంటి అవకాశం వచ్చిందనేది ఆయన చెప్పినటువంటిది. అలాగే ఐబీ విధానాన్ని ప్రవేశపెట్టామని 8వ తరగతి పిల్లలకే ట్యాబ్లు పంపిణీ ద్వారా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాం కాబట్టి పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారి విద్యను నేర్చుకునేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది అని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఇక రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పరిమితిని 25 లక్షలకు పెంచడం ద్వారా పేద మధ్యతరగతి అందరికీ కూడా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది అని, అలాగే ఇందులో గుర్తించేటువంటి వ్యాధుల సంఖ్యను కూడా 3,300కు పెంచడం ద్వారా దాదాపు అంటే 1,000 రూపాయల బిల్లు దాటితే ప్రభుత్వ వైద్యశాలలో ఏదైనా సరే లేదా ప్రైవేటు వైద్యశాలలో అయినా 1,000 రూపాయల బిల్లు దాటినటువంటి ప్రతి దాన్ని ఆరోగ్యశ్రీ కింద వర్తింపచేసే విధంగా తాము నిర్ణయం తీసుకున్నామని, అది ప్రస్తుతం అమలు చేయడం వలన పేదలందరికీ కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్తూ వస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రత్యర్థుల మీద ఆయన చేసినటువంటి విమర్శలు కూడా కొంత దూకుడును ప్రదర్శిస్తూనే తన వినయాన్ని కూడా చాటుకుంటూ వచ్చారు. ప్రత్యర్థులంతా అంటే మీడియాను ఇతర రంగాలను నమ్ముకొని ప్రచారాలు సాగిస్తూ ఉంటే తాను ప్రజలను దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాను అని చెప్పి ఎప్పుడూ చెప్పినటువంటిదే. గత ఎన్నికల సందర్భం 2014, 2019 ఎన్నికల ప్రచారాల్లో కూడా ఆయన మీ అందరి ఆశీర్వాదం వలన అని పదే వినయంగా చెబుతూ వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పటికీ అదే మాట, మీ అందరి ఆశీర్వాదం వలన మీ అందరినీ నమ్ముకున్నాను కాబట్టి మీ బిడ్డ చేసిన మంచి మీకు జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్తూ ఇక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అందులో ముఖ్యమైనది యాదృచ్ఛికంగా అన్నారా, సరదాగా అన్నా, ఇంకొక రకంగా అన్నా, మొత్తం మీద భువనేశ్వరి చెప్పినటువంటి ఒక మాటని ప్రస్తావిస్తూ ఆయన చంద్రబాబు కుప్పం నుంచే పారిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఆ మాటని భువనేశ్వరి చెప్పారు అనేటువంటిది పరోక్షంగా ఆయన చెప్పడం ద్వారా మొత్తంగా అంటే అక్కడైతే భువనేశ్వరి తర్వాత సరదాగా అన్నానని చెప్పినప్పటికీ కూడా దీనిని వైసీపీ ఏ విధంగా క్యాచ్ చేసుకుంటుందో మనకి స్పష్టంగా అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మిగతా ఇంకొక అంశం ఏంటి, పేదలందరికీ కూడా తాను సంక్షేమ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ వాటిని అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ ప్రయత్నాలు చేస్తూ వచ్చాయని చాలా తీవ్రంగా విమర్శించారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు అంటే ఈ 58 నెలల కాలంలో తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో 1191 కేసులు వేశారు అని, వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని సంఖ్యాపరంగా చెప్పడం ద్వారా ప్రజలకు ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేక భావాన్ని ప్రతిపక్ష పార్టీ మీద కల్పించేందుకు అవకాశం కల్పిస్తూ ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇది నిజంగానే ప్రజలకు కనుక చేరువయ్యేట్లయితే ఇన్ని కేసులు వేశారనేటువంటి ఆశ్చర్యం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 1991 కేసులు అంటే జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు. ఇక గత ఎన్నికల్లో తాను ఇచ్చినటువంటిది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 650 హామీలు ఇచ్చారని, అధికారం అంటే 2014 ఎన్నికల్లో తాను గెలిచే ముందు ఇచ్చినటువంటి హామీలు 650 అని ఆయన చెప్పడం ద్వారా అందులో కేవలం 10% కూడా అమలు చేయలేదని, అంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించేటువంటి మేనిఫెస్టోకి విశ్వసనీయత లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. మొత్తంగా చూసినట్లయితే ఈ సభను ఒక రకంగా పూర్తి స్థాయిలో తాను రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రధానమైనటువంటిది అందరికీ తెలిసిందే, అమరావతిలో పేదలకు దాదాపు ఒక 50,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు గతంలో. ఆ పంపిణీకి ముందు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో తెలుగుదేశం వ్యక్తులు ఉన్నారా లేదా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా అనేది తీసి పక్కన పెట్టేటైతే దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆపోదిస్తూ వాటిని అంటే ఇక్కడ కులాల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు ఆరోపించారు అనేటువంటిది, వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం హైకోర్టు ద్వారా చేశారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక ఆరోపణ. మొత్తంగా చూస్తే ఈ సభను ఎన్నికల ప్రచార సభగాను, సంక్షేమానికి తాను మాత్రమే సారథిగా నిరూపించుకునేటువంటి ప్రయత్నానికి 2 విధాలుగా ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం మొత్తం మీద ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించే తీరులోనే సాగిందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా అంశాల్లో కూడా చిన్న అంశాలను కొన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఇవి కాకుండానే ఇక ఈ వీళ్ళకి ప్రజలకు సంబంధించి సంక్షేమ వాటిల్లో ఇప్పటి వరకు దాదాపు ఆయన చెప్పినటువంటి ఫిగర్ల ప్రకారం చూసినట్లయితే 17,500 జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకు లేఅవుట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్తూ వచ్చారు. అట్లాగే దాదాపు 60,000 కోట్లతోటి 22 లక్షల గృహాలు పేదలకు నిర్మాణానికి
చేపట్టామనేటువంటిది ఇంకొకటి చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఈ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 71,811 ఎకరాలు తీసుకొని వీటిని ఇళ్ల పట్టాలుగా అందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఇంకొక కీలకమైన అంశం, గతంలో కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ వాటికి సంబంధించి బీఫాము అందజేసేవాళ్ళు. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటిది ఇవన్నీ కూడా ప్రస్తుతం పేదలకు ఇస్తున్నటువంటి ప్రతి దానికి కూడా రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్ ఇస్తుండడం వల్ల దీనిని అవసరమైనప్పుడు ఆ కుటుంబం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ అవసరాలకు సంబంధించినంత వరకు కూడా ఇది ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది అనేది ఆయన చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఇస్తున్నటువంటి స్థలం విలువ 2.5 లక్షల నుంచి అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి 15 లక్షల వరకు కూడా విలువ ఉంటుంది. కాబట్టి కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా కూడా ఇది ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మొత్తంగా అయితే ఈ ఎన్నికల ప్రచార సభగా ఉపయోగించుకున్న తీరు అంటే ఇటీవల నిర్వహించినటువంటి సిద్ధం సభలన్నీ కూడా దాదాపు ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ చేయడంలో వీరంతా స్వచ్ఛందంగా వచ్చారా, ఎలా వచ్చారు అనేది తీసి పక్కన పెడితే సభలైతే సక్సెస్ అయ్యాయి అనేది అక్కడ వైసీపీ శ్రేణుల్లో మనకి కనిపిస్తున్నటువంటిది. ఆ ఉత్సాహం అన్ని చోట్ల కనిపిస్తోంది. అలాగే అభ్యర్థులకు సంబంధించి దాదాపు కీలకమైనటువంటి స్థానాలన్నింటిలో కూడా అభ్యర్థులు కూడా ఫైనలైజ్ అయ్యి దూకుడుగా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రస్తుతం ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రయత్నం కూడా ఆ పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చిందని చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం.